సంక్రాంతి పర్వదినాలతో భాగంగా మహబూబాబాద్లో బొమ్మల కొలువును వైభవంగా నిర్వహించారు. గౌరమ్మకు వేద మంత్రోచ్చరణల నడుమ విశేష అలంకరణలతో బొమ్మల కొలువును ఏర్పాటు చేసి 3 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. మొదటి రోజు బొమ్మలకు భోగి పళ్ళు పోసి, రెండవ రోజు సంక్రాంతి నోము, మూడవ రోజు కనుమ సందర్భంగా ఉద్వాసన పలుకుతామని నిర్వాహకులు కవిత తెలిపారు. 3 రోజుల పాటు 3 రకాల నైవేద్యాలు పెట్టి భక్తి శ్రద్ధలతో పూజిస్తామని పేర్కొన్నారు. ఈ బొమ్మల కొలువుని 3 రోజులు నిర్వహిస్తాము. మొదటి రోజు భోగి, బొమ్మలకు భోగి పళ్ళు పోస్తాము. రెండో రోజు సంక్రాంతి నోము ఉంటుంది. మూడో రోజు కనుమ, మూడో రోజు ఉద్వాసన చెప్తాము. 3 రోజులు 3 ప్రసాదాలు తయారు చేసి బొమ్మలకు నివేదన చేస్తాం. తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొన్ని తీసుకొచ్చి భద్రపరిచి ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నాము. ఇది గత 20 సంవత్సరాలుగా నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను. ఇది మా ఇంట్లో ఉన్న ఆచారం ప్రకారం ఆడపిల్ల పుడితే స్టార్ట్ చేయాలని చెప్పారు. నేను అలా మా పాపకు 19 సంవత్సరాలు, మా పాప పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది 20వ సంవత్సరం. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే భాగ్యనగర్ రోడ్లు కాస్త నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సంక్రాంతికి పట్నం వాసులు పల్లెలకు వెళ్లడంతో సిటీలో ట్రాఫిక్ తగ్గింది. మియాపూర్, కూకట్పల్లి, మూసాపేట్ పరిసర ప్రాంతాల్లో రోడ్లు ట్రాఫిక్ లేకుండా కొద్దిపాటి వాహనాలతో దర్శనమిస్తున్నాయి. సాధారణంగా 15 నిమిషాల వ్యవధిలో వెళ్లే దూరం భారీ ట్రాఫిక్తో 40 నిమిషాల సమయం పట్టేది. ప్రస్తుతం సంక్రాంతి ఫెస్టివల్, పైగా లాంగ్ వీకెండ్ ఉండటంతో నగరవాసులు సొంతూర్లకు వెళ్లారు. దీంతో సిటీ రోడ్స్ చాలా వరకు ఖాళీగా కనిపిస్తున్నాయి.